ఓకే, ఇప్పుడు సుస్మిత గారు వంట అయిపోయింది కదా, నెక్స్ట్ జ్యోతి గారు రెడీయా? రెడీ అండి. ఏం చేస్తారు మీరు? బెండి, కడి బెండి. కడి బెండి. ఓ సూపర్. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, కడి బెండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడి బెండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో మీరు కూడా బెండకాయలు డీప్ ఫ్రై చేసుకుంటారా? కొంచెం లైట్ గా చేసుకుంటారా? ఓకే, ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఆయిల్ వేడయ్యే లోపు ఏదైనా ప్రాసెస్ ఉందా అండి? చేస్తారా? చేయండి. శనగపిండి. శనగపిండి. ఓకే, కారం. కారంలోనే ఉప్పు కలిపామండి. ఓకే, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే. సో పిండి కలుపుకోవాలి కదా, కొంచెం వాటర్ కావాలండి. చూసుకోండి. సరే. కొంచెం వేయండి. ఓకే, సో ఉండలు లేకుండా కలపాలి. ఓకే, తర్వాత బెండకాయలు అందులో ముందు డీప్ ఫ్రై చేసుకుంటారా? అవునండి. సరిపోతుందా? ఇంకొంచెం వాటర్ కావాలా అండి? సరిపోతుంది. ఓకే, వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయింది. పిండి చూసుకోండి, పిండి అయిపోతుంది కదా, ఎంత కావాలో అంత సరిపోతుందండి. చాలండి. సో ముందు ఇది బాగా ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి. ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసి ఇందులో పిండిలో వేసి చేసుకోవచ్చు అండి. అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా చేసినా బాగానే ఉంటుంది. ఓకే, సో అంటే ఫస్ట్ ఓన్లీ బెండకాయలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుని తర్వాత పిండిలో ముంచి మళ్ళీ ఫ్రై చేసుకో, అంటే 2 times ఫ్రై లాగా. అలా కాదు అనుకుంటే ఇలా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఓకే, అయిపోయిందా? సో ఇప్పుడు మీరు ప్యాన్ మార్చేసుకుంటారా? మార్చేసుకుంటాను. సో ఇక్కడ ఏం వేసుకుంటారండి? తాలింపు వేసుకుంటానండి. వేసుకోండి. సరిపడా ఆయిల్ వేయాలి. తర్వాత పోపు దినుసులు. ఓకే, ఇవి తీసేద్దామండి. సరే అండి. ఇందులో పచ్చిమిర్చి వేస్తాను. ఓకే, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కొంచెం పసుపు. పసుపా? ఓకే, ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. ఓకే, తర్వాత మజ్జిగ, పెరుగు. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, సాల్ట్. ఆఫ్ చేయండి. ఓకే, ఆఫ్ చేసేసానండి. సో అందులో వేసేసుకోవాలన్నమాట. అంతే. సో ఫైనల్ గా ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకుంటాం. క్యారెట్ తురుము వేస్తాం లాస్ట్.
బాగుంది. జనరల్ గా ఇలా కడి చేసుకుంటూ ఉంటారు. బెండకాయతో కాస్త డిఫరెంట్ గా ట్రై చేశారు. అవునండి. ఓకే, ఫైనల్ గా క్యారెట్ తురుముతో గార్నిష్ చేస్తున్నారా? ఓకే, కొత్తిమీర. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. కడి బెండి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కడి బెండి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో బెండకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి దీనిలో పెరుగు, ఉప్పు, వేయించిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడి బెండి రెడీ.